దేవునికి స్తోత్రము, దేవాదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడు మనకి ఒక కుటుంబాన్ని అప్పగించినప్పుడు, దేవుడు మనకి ఒక సంఘాన్ని అప్పగించినప్పుడు, దేవుడు మనకి ఒక గ్రామాన్ని, ఒక పట్టణాన్ని, ఒక దేశాన్ని అప్పగించినప్పుడు వాటిని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒక కుటుంబంలో చూసుకున్నట్లయితే ఆ ఇంటి యజమానుడు కుటుంబాన్ని చక్కగా ఏలాలి. కుటుంబంలో గనక యజమానుడు సరిగ్గా లేకపోతే బిడ్డలు కూడా పాడైపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా ఒక సంఘంలో కూడా దైవ సేవకుడు గనక విశ్వాసులకి మాదిరికరంగా ఉండినట్లయితే వారు ఎంతో బలపడతారు. లేకపోయినట్లయితే సంఘ కాపరి ఈ విధంగా ఉన్నాడు కదా, మాకేం పర్వాలేదులే అని వారు కూడా భయంకరమైన పాపంలో పడిపోవటానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి. అలాగే ఒక గ్రామాన్ని, ఒక పట్టణాన్ని, ఒక దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక నాయకుడు కావచ్చు, అధిపతి కావచ్చు, యాజకుడు కావచ్చు, రాజు కావచ్చు, అతడు గనక సరైనటువంటి మార్గంలో నడిచినట్లయితే అతని మార్గంలోనే ఆ దేశము, ప్రజలు, లేకపోతే గ్రామము, పట్టణంలో నడుస్తాయి. అతడు సరిగ్గా లేకుండా ఆ దేశాన్ని కనుక సరైనటువంటి మార్గంలో నడిపించకపోతే ఆ దేశం పాడైపోతుంది, ఆ గ్రామం పాడైపోతుంది. అతడు దుర్మార్గంగా జీవించినట్లయితే అతని ప్రజలు కూడా అదే విధంగా జీవిస్తారు, అదే మార్గంలో నడిపించేస్తాడు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, మనం అట్టివారిగా కాకుండా మంచి పరిపాలకులుగా దేవుని యొక్క వాక్యాన్ని మనం వినే విధంగా మనం ఉండాలి. లేకపోయినట్లయితే దేవుడంట మనల్ని శిక్షిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నేను దేవుని యొక్క వాక్యమైనటువంటి జెఫన్యా గ్రంథాన్ని వివరించాలని ఎంతగానో ఆశపడుతున్నాను. చూడండి, దేవాతి దేవుడు ఈ సర్వ సృష్టిని సృష్టించి ఆయన అన్నాడు కదా, ఇదిగో మీరు నన్ను తప్ప మరెవ్వరిని కూడా పూజించకూడదు. చూడండి, వాక్యం చెప్పినటువంటి సేవకుడు గనక పరిశుద్ధాత్మతోటి మంచి వాక్యాన్ని చెప్తే దేవత దేవునికే వందనాలు తప్ప సేవకున్నే దేవుడిగా మనం ఎంచేసి దేవుని వెనకాల పెట్టేసి లేకపోతే ఆ సేవకుని మనం దేవుడి కంటే గొప్పవారుగా మనం ఎంచకూడదు. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. లేకపోతే మన కుటుంబంలో మన బిడ్డలే, లేకపోతే నా భర్తే నా దైవము, నా భార్యే నా దూత, లేకపోతే నా తల్లిదండ్రులే నా ప్రత్యక్ష దైవాలు అని మనం అంటూ ఉంటాం. కానీ దేవుని కంటే మరి ఏది కూడా లేదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అందుకే చూసినట్లయితే నిర్గమకాండము 20వ అధ్యాయంలో చూస్తే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయన 20వ అధ్యాయము 2 నుంచి, నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నేలందే కానీ ఉండు దేని రూపమును విగ్రహమైనను నీవు చేసి కొనకూడదు, వాటికి సాగిలపడి వాటిని పూజింపకూడదు. అవును కదా, మనం దేన్ని కూడా పూజించకూడదు, ఎవరిని కూడా మనము వారే ప్రత్యక్ష దైవాలని మనం అనుకోకూడదని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే అలాగే ద్వితీయోపదేశకాండము 4:19 చూస్తే, సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరులు కొలపబడి నీ దేవుడైన యెహోవా సర్వ ఆకాశము క్రింద సమస్తమైనటువంటి దేన్ని కూడా మనం పూజించకూడదు, వాటికి మనం సాగిలు పడకూడదు, వాటికి మనము మ్రొక్కకూడదు అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. మనం ఏ విధంగా మనం జీవిస్తున్నామో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. చూడండి, అదే ద్వితీయోపదేశ కాండంలో చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే, నీ దేవుడైన యెహోవా నిబంధనను మీరి ఆయన దృష్టికి చెడ్డదానిని చేయుచు నేనిచ్చిన ఆజ్ఞకు విరోధముగా అన్య దేవతలకు అనగా
సూర్యునికైనను చంద్రునికైనను ఆకాశ నక్షత్రంలోని దేనికైనను నమస్కరించి మ్రొక్కు, పురుషుడే కానీ స్త్రీయే కానీ నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన నీ గ్రామంలో దేని ఎందైనను నీ మధ్య కనపడినప్పుడు దేన్ని కూడా మనం పూజించకూడదు అని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తుంది. అలాగే యెహెజ్కేలు గ్రంథంలో కూడా చూస్తే 8వ అధ్యాయంలో 16-17 చూస్తే యెహోవా మందిరపు లోపలి ఆవరణలోనున్న మందిరపు లోపలి ఆవరణలో నన్ను దింపగా అక్కడ యెహోవా ఆలయము దగ్గరనున్న ముఖ మంటపమునకును బలిపీఠమునకును మధ్యన ఇంచుమించు ఎంతమంది ఉన్నారో 25 మంది మనుషులు కనబడిరి. వారి వీపులు యెహోవా ఆలయము తట్టును, అంటే దేవుని తట్టేమో ఏమున్నాయి ఇక్కడ, వీపులు ఉన్నాయంట, తట్టును. వారి ముఖము తూర్పు తట్టును తిరిగి ఉండెను. వారు తూర్పుననున్న సూర్యునికి నమస్కారం చేయుచుండెను. అంటే దేవుని వైపులేమో వెనకాల బ్యాక్ సైడ్ ఉన్నది, తూర్పునేమో ఇదిగో సూర్య నక్షత్రములకి వారు నమస్కారం చేస్తున్నారంట. అంటే దేవుడు ఏదైతే చెప్పాడో ఇశ్రాయేలు ప్రజలకి, లేకపోతే మనకి, దాన్ని మనం పాటించాలి. దానికి విరోధంగా, దేవుని యొక్క మాటకి విరోధంగా మనం ఎప్పుడు కూడా జీవించకూడదు అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది. చూడండి, జెఫన్యా గ్రంథము చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా యోధారాజగు ఆమోను కుమారుడైన యోషియా దినములలో హిజ్కియాకు పుట్టిన అమర్యా కుమారుడగు గెదల్యాకు జననమైన కూషి కుమారుడగు జెఫన్యాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. అంటే ఈయన చాలా పెద్ద చరిత్ర ఉంది దీనికి. యోధారాజగు ఆమోను కుమారుడైన యోషియా దినములలో హిజ్కియాకు పుట్టిన అమర్యా కుమారుడగు గెదల్యా జననమైన కూషియా కుమారుడగు జెఫన్యా. అంటే ఇతడు చూసుకున్నట్లయితే ఒక రాజవంశీకుడిగా మనకు కనబడుతున్నాడు. అంటే హిజ్కియాకు మునిమనుడుగా ఉన్నాడు ఇక్కడ. అంటే హిజ్కియా యొక్క వంశానికి చెందినటువంటి వాడిగా, రాజవంశీకుడిగా మనకిక్కడ కనబడుతున్నాడు. యోధారాజగు ఆమోను, సొలొమోను గారు తర్వాత రెహబాము కాలంలో ఇదిగో ఆ 12 గోత్రాలు ఉన్నటువంటి వారు ఉత్తర రాజ్యంగాను దక్షిణ రాజ్యంగాను విడిపోయారు. ఉత్తర రాజ్యం 10 రాజ్యాల కింద, దక్షిణ రాజ్యము 2 రాజ్యాల కింద విడిపోయినాయి. ఇదిగో యోధారాజగు ఆమోను. ఈ ఆమోను ఎవరు? ఈ ఆమోను ఎవరని చూసుకున్నట్లయితే మనష్షే కుమారుడు. ఈ మనష్షే హిజ్కియా కుమారుడు. చూడండి, ఆమోను కుమారుడైన ఈ ఆమోను ఏమో మనష్షే కుమారుడు. మనష్షే తండ్రి ఆమోను. మనష్షేకి తండ్రి ఎవరు? మనష్షేకి తండ్రి హిజ్కియా. ఇక్కడ చూసుకున్నట్లయితే మనష్షే ఎవరికి తండ్రి? ఆమోనుకు. ఆమోను ఎవరికి తండ్రి? యోషియాకు. మనము ఈ జెఫన్యా గ్రంథాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మనం మొట్టమొదటిగా అసలు ఈ ఆమోను తండ్రి అయినటువంటి మనష్షే మనం ఎవరో మనము తెలుసుకోవాలని దేవుని యొక్క వాక్యం మనం తెలుసుకోవాలంటే, పరిపూర్ణంగా మనకు అర్థం కావాలంటే రాజుల గ్రంథంలోనికి మనం వెళ్ళాలి. ఎవరు అసలు ఈ ఆమోను ఎవరు, యోషియా ఎవరు అని మనం చూసుకున్నట్లయితే, రాజుల గ్రంథంలోనికి మనం వెళ్ళినట్లయితే అక్కడ మనకి తేట తెల్లంగా దేవుని యొక్క వాక్యం మనకి ఇక్కడ కనబడుతుంది. చూడండి, 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయంలో చూస్తే చివరి వచనంలో హిజ్కియా తన పితరులతో కూడా నిద్రించగా అతని కుమారుడైన మనష్షే, హిజ్కియా కుమారుడైనటువంటి మనష్షే అంటే ఈ యొక్క
హిజ్కియా మనందరికీ తెలుసు కదా, దేవుని సన్నిధిలో నేను తండ్రి ప్రభువా నేను నీ ఎదుట నేను ఏ విధంగా నడుచుకున్నాను, సత్యాన్ని అనుసరించి నేను నడుచుకున్నాను, నీ ఎదుట నీతిగా న్యాయంగా నేను నడుచుకున్నాను. ఎందుకంటే యెషయా గారు వచ్చి ఇదిగో నువ్వు ఇంకా మరణం అవ్వబోతున్నావు, నువ్వు చక్కదిద్దుకో అన్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళిపోయి గోడ తట్టు తిరిగి హిజ్కియా కన్నీటితో ప్రార్థన చేశాడు కదా. 15 సంవత్సరముల ఆయుస్సుని దేవుడు అనుగ్రహించాడు. ఆ హిజ్కియా తన కుమారుడు ఎంత భయంకరంగా అయిపోయాడు చూడండి. ఇక్కడ హిజ్కియా తన పితరులతో కూడా నిద్రించక అతని కుమారుడిని మనష్షే అతనికి మారుగా రాజయ్యను. చూడండి 21వ అధ్యాయంలో మనష్షే ఏలనారంభించినప్పుడు, మనష్షే రాజుగా ఏలనారంభించినప్పుడు 12 ఏండ్ల వాడే యెరూషలేములో 55 సంవత్సరములు ఏలును. చూడండి, యెరూషలేములో యోధావారిని 55 సంవత్సరములు పరిపాలించాడండి. నిజంగా దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇచ్చినప్పుడు, నువ్వు సంఘాన్ని నడిపిస్తున్నావా, నీ గ్రామాన్ని నడిపిస్తున్నావా, నీ కుటుంబాన్ని నడిపిస్తున్నావా, నీ దేశాన్ని నువ్వు నడిపిస్తున్నావా, నీ పట్టణాన్ని నువ్వు నడిపిస్తున్నావా, నీవు చేస్తున్నటువంటి ఉద్యోగంలో నీ క్రింద ఉన్నటువంటి వారిని నువ్వు నడిపిస్తున్నావా, నీ పని వారిని, అవకాశం ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా నీతిగా న్యాయంగా మనం జరిగించినట్లయితే మన కింద వారు మనల్ని చూసి వారు నేర్చుకుంటారు. లేకపోతే మనం దుర్మార్గులుగా ఉండి దుర్మార్గతను మనం నేర్పించినట్లయితే అదే దుర్మార్గత వారు కూడా నేర్చుకుంటారు. కనీసం 100 మంది ఉంటే నీ కింద 10 మంది అనేసి దుర్మార్గతను నేర్చేసుకుంటారు. అంటే మనం ఆ విధంగా మనం వారిని తర్ఫీదు చేయకూడదు. చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే మనష్షే ఎలా మరించినప్పుడు అతను రాజుగా 12 సంవత్సరాల వయసులోనే రాజు అయిపోయాడు. మనష్షే 55 సంవత్సరములు ఏలాడు యెరూషలేములో. అతని తల్లి పేరు హెప్సిబా. అతడు యెహోవా దృష్టికి చెడుతనమును జరిగించుచు, చూడండి యెహోవా దృష్టికి ఏం చేశాడు, చెడుతనము. ఒకవేళ నువ్వు తెలుసో తెలియకో మనుషులు ఎదుట నువ్వు దుర్మార్గంగా ఉన్నావేమో, అది నువ్వు తెలుసుకున్నప్పుడు అయ్యో నేను నా యొక్క సహోదరుడి పట్ల, నా యజమానుడి పట్ల, నా గ్రామం పట్ల, నా దేశం పట్ల, నా సంఘం పట్ల నేను భయంకరంగా చెడుతనాన్ని కలిగి ఉన్నానేమో అని నువ్వు తెలుసుకుని మనలా దేవునితోటి తిరిగి నువ్వు పాప క్షమాపణ అడిగినట్లయితే ఆయన నీతిమంతుడు, నమ్మదగిన దేవుడు, మన పాపను క్షమిస్తాడు. కానీ దేవుని దృష్టికే నువ్వు చెడుతనాన్ని జరిగించినట్లయితే ఇదిగో ఆ దినాల్లో మనష్షే హిజ్కియా కుమారుడు దేవుని దృష్టికి, యెహోవా దృష్టికి ఏం చేశాడు, చెడుతనమని జరిగించాడు. ఎంత భయంకరమైనటువంటి మనిషి అండి. దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చినప్పుడు వాటిని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి, అతడు ఏం చేశాడు, అతడు యెహోవా దృష్టికి చెడుతనమును జరిగించుచు ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు హేయక్రియలు చేయుచు వచ్చెను. చూసారా, దేవుని ఎదుట ఎవ్వడు కూడా నిలబడకుండా ఇశ్రాయేలుని ఇతడు ఏం చేసుకొచ్చాడంట, హేయమైన క్రియలు, భయంకరమైన క్రియలు. మనం కూడా చూడండి, కొంతమంది మనతో పాటు కూడా ఉంటారు, స్నేహం చేస్తారు, చేసి భయంకరమైనటువంటి మోసాలు చేస్తారు. నువ్వెంత నీచమైన పనికి నువ్వు ఒడగట్టావా అని మనం తిడతా ఉంటాం. ఎప్పుడు చెయ్యకూడనటువంటి పనులు చేసి కూడా తిరుగుతారు. కొంతమంది సహోదరుడు అని తిరుగుతారు, కానీ వారి యొక్క చూపు ఆలోచన వేరేగా ఉంటుంది. అలాగే కొంతమంది మగవారు కూడా ఈమె నా సహోదరి ఏవేవో మాట్లాడతారు, కానీ వారి చూపు ఆలోచన వేరేగా ఉంటుంది. చెయ్యకూడనటువంటి పనులు చేస్తారు. అప్పుడు లేకపోతే వారి ఇంట్లోనే ఉంటూ కూడా వారితో స్నేహంగా కుటుంబంలో బిడ్డగా నివసిస్తూ ఇంట్లోంచి ఏదో ఎత్తుకుపోతారు, చేయకూడని పనులు చేస్తారు. అప్పుడు అంటారు, నువ్వెంత నీచమైనటువంటి కార్యానికి నువ్వు ఒడగట్టావా అని. ఇదిగో ఇక్కడ మనష్షే కూడా ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే జెఫన్యా గ్రంథం మనకు అర్థం కావాలంటే ముందు ఇది మనం తెలుసుకోవాలని. మనష్షే కూడా దేవుడి యొక్క యెహోవా దృష్టికి చెడుతనము జరిగించటమే కాదు, అసహ్య క్రియలను చేశాడంట. చూద్దాము, ఒకవేళ మనము కూడా దేవుని బిడ్డలుగా పిలువబడుతూ మనం కూడా దేవుని దృష్టికి చెడుతనాన్ని జరిగిస్తున్నామేమో, దేవుని యొక్క దృష్టికి అసహ్య క్రియలు మనం చేస్తున్నామేమో. ఇది
ఆ దినాల్లో ఉన్నటువంటి యోధా యెరూషలేములో జరిగినటువంటి క్రియలు మనం కూడా తెలుసుకోవాలి. ఒకవేళ మనం కూడా ఆ విధంగా నడుచుకుంటున్నామేమో, దేవుని బిడ్డలుగా విశ్వాసులుగా ఉంటూ, సంఘ కాపరిగా ఉంటూ, ఒక గ్రామానికి నాయకుడిగా ఉంటూ, ఒక పట్టణానికి ఒక దేశానికి నాయకుడిగా ఉంటూ, నీ యొక్క ఉద్యోగంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటూ కూడా నువ్వు నీ కింద వారి పట్ల నువ్వు ఈ విధంగా నువ్వు చేస్తున్నావేమో. దేవుడు మనకు నేర్పించేటువంటి పాఠాలు ఇవన్నీ కూడా. ఇదిగో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏం చేశాడంటే మనషే తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి, ఏంటి ఉన్నతమైన స్థలములను, అన్య దేవతలు కట్టినటువంటి ఆ ఉన్నతమైన స్థలాల్ని హిజ్కియా రాజుగారు ఏం చేశారు, పడగొట్టిచ్చేశాడు. పడగొట్టిచ్చేస్తే ఇతడు హిజ్కియా కుమారుడైనటువంటి మనస్సే ఏం చేశాడంట, ఆ ఉన్నత స్థలంలో అతడు తిరిగి కట్టించి, ఏవైతే బయలు దేవతల్ని, అన్య దేవతల్ని హిజ్కియా గారు పడగొట్టించాడో అవే దేవతా విగ్రహములని మరలా కట్టించాడంటే, తిరిగి కట్టించాడు. ఎవరు? ఈ మనస్సే. మనము కూడా చూడండి, ఒకానొక దినాన భయంకర పాపములో పెరిగి అన్య దేవతలను పూజిస్తూ విగ్రహారాధనలు చేస్తూ, విగ్రహారాధన అంటే వెళ్ళి మనం మొక్కటమే కాదు, మన హృదయంలో ఏదైనా తలించినా సరే, పాపము చేసినా సరే వాటిని విడిచిపెట్టేసి మరలా మనం దేవుని వైపు తిరిగి నడుచుకుంటుంటే సమయంలో మరలా నువ్వు వెనక్కి వెళ్ళినట్లయితే, ఇదిగో తన తండ్రి ఏమో నాశనం చేశాడు అన్నిని, వాటిని తిరిగి మరలి కట్టాడంట. బయలుదేవతకు బలిపీఠమును కట్టించి ఇశ్రాయేలు రాజైన ఆహాబు చేసినట్లు దేవతా స్తంభములను ఏలు రాజైన ఆహాబు చేసినట్టు దేవతా స్తంభములను చేయించి నక్షత్రములకు మ్రొక్కి వాటిని పూజించుచుండెను. చూడండి, వాటిని కట్టించి దేవతల్ని, సూర్యుల్ని, నక్షత్రములని చెప్పాను కదా. దేవుని యొక్క వాక్యము నిర్గమాకాండంలో చూసాము, ద్వితీయోపదేశ కాండంలో చూసాము. అలాగే చూస్తే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. యోబు గ్రంథంలో కూడా చూస్తే 31 అధ్యాయం 26 చూస్తే, సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనిని గాని చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతననే గాని చూచి నా హృదయము రహస్యముగా ప్రేరేంపబడి వారి తట్టు చూసి నా నోరు ముద్దు పెట్టిన ఎడలా. చూడండి, సూర్యుని చూసి, నక్షత్రాలు చూసి, చంద్రులను చూసి, అబ్బా అయ్యో బాబోయ్ ఏంటి సూర్యుడు ఏంటి, నక్షత్రాలు ఏంటి అని నువ్వు నిజంగా తలంచుకొని వాటిని ముద్దు పెట్టుకుంటాం కాదు, వాటి యొక్క గొప్పదనాన్ని చూసి వాటిని పూజించటం కాదంట, వాటిని తయారు చేసినటువంటి దేవుణ్ణి కొనియాడాలి, ముద్దాడాలి మనము. ప్రభువా, ఈ సూర్యుడేంటి, నక్షత్రములు ఏంటి, చంద్రులు ఏంటి అయ్యా, నీ యొక్క నోటి మాట తోటి నువ్వు సృష్టించావయ్యా, నీకు వందనాలు ప్రభు అని దేవుణ్ణి మనం కొనియాడాలి. కానీ ఆ సూర్యుడిని, చంద్రుని, నక్షత్రాలను చూసి వాటిని మన హృదయంలో కొనియాడటం కానీ, ముద్దు పెట్టడం కానీ, వాటిని పూజించడం కానీ చేయకూడదంట. ఇదిగో వాటి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడలా పరమనున్న దేవుని దృష్టికి నేను ఎలాగైపోతానంట, వేషధారిని అయిపోతాను అంటున్నాడు. ఎవరో? యోబు గారు. మనం ఆ విధంగా ఉండకూడదు. కానీ ఇదిగో మనష్షే ఏం చేశాడు, తన తండ్రి హిజ్కియా పడగొట్టినటువంటి ఆ బలిపీఠములను, దేవతలను మరలా తిరిగి కట్టించి ఆహాబు ఏవైతే చేపించాడో చూడండి, ఇక్కడ ఆహాబు చేసినట్లంట చెయ్యించి నక్షత్రములకు మొరొక్కి వాటిని పూజించుచూ ఉండెను. మరియు నా నామమును ఉంచుదునని యెహోవా సెలవిచ్చిన యెరూషలేములో అతడు యెహోవా మందిరం ముందు బలిపీఠములు కట్టి, చూడండి, యెహోవా మందిరంలోనే బలిపీఠములు కట్టించేశాడంట. మనం కూడా చూడండి, ఈ లోకంలో 2 పడవల్లో కాలు పెడతా ఉంటాం. ఇటు లోకంలోనూ ఉంటాము, ఇటు దేవుల్లోనూ ఉంటాం. మనం కొన్నిసార్లు చూడండి, మన బిడ్డలకు బాగోలేనప్పుడు రక్షరేఖలు తీసుకురావటం, లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోవటం, ఒకవైపు మళ్ళీ ప్రార్థనలు. ఆ విధంగా ఉండకూడదు. ఇదిగో యెహోవా మందిరంలో వీడు బలిపీఠలను కట్టించేశాడంట. కట్టించెను. మరియు యెహోవా మందిరమునకున్న 2 సాలల్లో
ఆకాశ సమూహములకు అతడు బలిపీఠములు కట్టించెను. అతడు తన కుమారుని అగ్ని గుండము దాటించి జ్యోతిష్యమును శకునమును వాడుక చేసి యక్షని గాండ్రతోనూ సోదిగాండ్రతోనూ సాంగత్యము చేసెను. ఈ ప్రకారము అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనం జరిగించు ఆయనకు కోపం పుట్టించును. ఏం చేశాడంట? తన కుమారుని నిప్పులు దక్కిచ్చాడంట. జ్యోతిష్యమునకు శకునమునకును వాడిక చేసి యక్షగాండ్రతోనూ సోదిగాండ్రతోనూ సాంగత్యము చేశాడంట. అయ్యో, ఎంత భయంకరం అండి! సోదిగాళ్ళతోటి అలాగే జ్యోతిష్యులతోటి వీళ్ళు ఏం చేశారంట? సాంగత్యం చేశారంట. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, స్త్రీతోటి సైనించమన్నాడు, నీ భార్యతోటి సంతోషంగా ఉండమన్నాడు, పురుషుడిని కూడకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అగ్నిగుండాలను దాటించకూడదంటున్నాడు. చూడండి, లేవికాండము 18వ అధ్యాయము 21వ వచనంలో చూస్తే అగ్నిగుండములు దాటనీయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. అవును కదా, అగ్నిగుండములను మనం దాటకూడదు, దేవుని యొక్క నామాన్ని మనం అపవిత్రపరచకూడదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా లేవికాండం 20వ అధ్యాయము 5వ వచనంలో కూడా చూస్తే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. లేవిలికి రాసినటువంటి లేవియ కాండము 20వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే దేవుని యొక్క వాక్యము మనమంతా వేటిని మనం పూజించకూడదు, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి నామాన్ని మనము అపవిత్రపరచకూడదు అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. చూడండి, 20వ అధ్యాయము చూస్తే, మరియు కర్ణపిశాచ గల వారితోనూ సోదెగాండ్రతోనూ వ్యభిచరించుటకు వారి తట్టు తిరుగువాడెవడో నేను వానికి విరోధి అయి ప్రజల్లో నుండి వాని కొట్టివేతును. చూసారా, అగ్నిగుండంలో నడవకూడదు. ఈ మనసు ఏం చేశాడంట? తన కుమారుడిని అగ్నిగుండం దాటించాడంట. జ్యోతిష్కులు సోదిగాండ్రలతోటి అంట సాంగత్యము అంటే వాళ్ళతో వ్యభిచారం చేశాడంట. ఇదిగో ఆ దినాల్లో కూడా సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి లోతు దగ్గరికి కూడా దేవదూతలతో, ఇదిగో వారెవరో కొత్త వారిని దగ్గరికి వచ్చారు కదా, ఎవరో తెలియదు, స్త్రీయో పురుషు తెలియదు, కానీ కొత్త వారు వచ్చారు, మేము కూడదుము అంటున్నారు. చూసారా, పురుషులతో కూడకూడదు. ఇదిగో కర్ణపిశాచ గల వారితోను సోదెగాండ్రతోను వ్యభిచరించుటకు. కర్ణపిశాచులు, సోదెగాండ్రలో జ్యోతిషం చెప్పి వారితోటి వ్యభిచారం చేయకూడదు. అటువంటి వారికి నేను విరోధిని, అటువంటి వారిని నేను నాశనం చేస్తానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇదిగో ఇక్కడ ఈ విధంగా చేశాడు మనష్షే. ఇంకా చూసుకున్నట్లయితే 9వ వచనంలో చూస్తే, ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా లయము చేసిన జనములు జరిగించిన చెడుతనమును మించిన చెడుతనము చేయనట్లు మనష్షే వారిని రేపెను. పేతురుగారు అంటారండి 2 పేతురులో అక్కడ మనకు అంటారు, ఇదిగో నేను ముసలివాడిని అయిపోయాను, నేను ఈ గుడారంలో, ఈ శరీరంలో గుడారంలో నేను జీవించినంత వరకు కూడా ఈ మాటలు నేను రేపెదను. ఏంటి? దేవుని యొక్క మాటల్ని, మీరు పాపంలో పడవద్దు, దుష్టునికి దూరంగా ఉండండి, లోకాన్ని మీరు సైనించవద్దు, లోకంతో సాహసం చేయొద్దు. ఈ మాటలను యవనస్తులారా, ఇదిగో మీరు దేవుని యొక్క కాడిని మోయండి, ఇటువంటి మాటలు నేను చెప్పటంలో రేపుతాను అంటున్నాడు. వీడేం చేశాడంట? ఇశ్రాయేలు ఎదుటంటే నిలవకుండా యెహోవా లయము చేసిన జనములు జరిగించిన చెడుతనమును మించిన చెడుతనానికి మించినటువంటి చెడుతనమును చేయనట్లు మనష్షే వారిని ఏం చేశాడంట? రేపాడు. కొంతమంది చూడండి, వీరు బాగానే ఉంటారు, రేపుతూ ఉంటారు. రే, వాడు నిన్నేదో అన్నాడు కదా, నువ్వు ఈ దారిని వెళ్తూ ఉంటే వాడు నేను తిడుతున్నాడు రా నిన్ను అని మనం ఏం చేస్తాం? వీడిని రేపుతాము వాడి మీదకి పంపించడానికి. వీడు బాగానే ఉంటాడు, మధ్యలో మనం ఏం చేస్తాం? పొరుగువాడికి నీ స్నేహితుడికి పట్టలేదనుకో, వాడితో అంటాం మన స్నేహితుడితో, ఇదిగో నిన్న నువ్వు అలాగెళ్ళావు కదా, ఆ వంక ఈ వంక పెట్టి నిన్ను తిడుతున్నాడని మనం ఏం చేస్తాం? వీడిని రేపుతూ ఉంటామన్నమాట. వెళ్ళి నువ్వు మాట్లాడు, వాడితో పోట్లాడు అని అంటాం. ఇదిగో
ఈ మనుషులందరినీ కూడా మనషే రేపాడు. కాగా యెహోవా తన సేవకులైన ప్రవక్తల ద్వారా ఇలాగ సెలవిచ్చెను, యోధా రాజైన మనషే ఈ హేయమైన కార్యములు చేసి తనకు ముందున్న అమోరులు మించిన చెడుతనము కనపరిచి తాను పెట్టుకొనిన విగ్రహముల వలన యోధావారు పాపము చేయుటకు కారకుడైన. చూసారా, యోధావారందరూ కూడా చేయటానికి, పాపం చేయడానికి. సంఘము పాడైపోతుందంటే ఇదిగో తిమోతి, సంఘములు ఎవడని తప్పు చేస్తే అందరి ముందు నువ్వు బుద్ధి చెప్పు, ఖండించు అని చెప్తున్నాడు దేవుడు. కానీ వీడేం చేశాడంట, యోధారాజైన మనసే ఏమని కార్యములు చేసి తనకు ముందున్న అమోరులను మించిన చెడుతనము కనపరిచి తాను పెట్టుకొనిన విగ్రహముల వలన యూదావారు పాపము చేయటానికి కారకుడైపోయాడు. ఒక సంఘం పాడవటానికి సేవకుడు కారకుడైపోతున్నాడు. ఒక గ్రామం పాడైపోవడానికి ఆ గ్రామాన్ని పరిపాలిస్తున్నటువంటి వాడు ఇదిగో న్యాయము అన్యాయంగా అయిపోతుందంటే న్యాయము తీర్చేటువంటి వాడు సరిగ్గా లేడు, లంచాలు తీసుకుంటున్నాడు, న్యాయాన్ని అన్యాయంగా మార్చేస్తున్నాడు. వీడు కూడా మనషే యోధా వారందరిని కూడా పాడు చేశాడు. ఇదిగో 16 వచనంలో, మరియు మనషే యెహోవా దృష్టికి చెడు నడతని నడిచి యోధా వారిని పాపంలో దింపినదేగాక యెరూషలేమును ఈ కొండ నుండి ఆ కొన వరకు రక్తముతో నిన్నట్లు నిరపరాధుల రక్తమును బహుగా ఒలికించెను. భయంకరమైనటువంటి స్థితిలోనికి తీసుకుని వెళ్ళిపోయాడు యోధావారిని అందరూ కూడా ఈ మనషే. ఇంకా చూసుకున్నట్లయితే చివరిగా మనషే తన పితరులతో కూడా నిద్రించి ఉజ్జా యొక్క తోటలో తన నగరుడు దగ్గర సమాధి చేయబడిను. అతని కుమారుడైన ఆమోను అతనికి మారుగా రాజయ్యను. ఈ ఆమోను కూడా చూసుకున్నట్లయితే మనషే కుమారుడైనటువంటి ఆమోను కూడా తండ్రి ఏ విధంగా నడిచాడో ఆ విధంగానే ఆమోను ఆరంభించినప్పుడు, అంటే రాజుగా ఆరంభించినప్పుడు 22 ఏండ్ల వాడే యెరూషలేమునందు 2 సంవత్సరములు ఏలెను. అతని తల్లి ఎదుట ఎడ్పేటి వారు అడుగు హారూసు కుమారు అయిన మెషుల్లెమెతు అతడు తన తండ్రి అయిన మనషే నడిచినట్లు యెహోవా దృష్టికి చెడు నడత నడిచాడు. మనషే చెడు మార్గంలో నడిచాడు, అతని ప్రజలను కూడా చెడు మార్గంలో నడిపించాడు. అలాగే మనషే కుమారుడైనటువంటి ఆమోను కూడా తండ్రి నడిచినటువంటి మార్గంలోనే అతడు తన తండ్రి అయిన మనషే నడిచినట్లు యెహోవా దృష్టికి చెడుతనం నడిచాడు. ఇదంతా ఎందుకు? జెఫన్యా గ్రంథంలో ఇదిగో ఆమోను మనకు కనబడుతున్నాడు. ఈ చరిత్ర మనం తెలుసుకోవాలి. ఇదిగో 22వ అధ్యాయము 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయంలో చూస్తే యోషియా ఏలను ఆరంభించినప్పుడు, అంటే యెరూషలేముకు రాజుగా ఉండినప్పుడు 8 సంవత్సరముల వయసులోనే రాజుగా అయిపోయాడు. వాడే యెరూషలేమునందు 31 సంవత్సరములు ఏలెను. అయితే ఇదిగో ఈ మనషే ఆమోను పరిపాలించారు, భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నారు. ఈ యోషియా కాలానికి వచ్చినప్పటికీ ఏ విధంగా ఉన్నారో మనం తెలుసుకోవాలంటే ఇదిగో జెఫన్యా గ్రంథము మనము అందులోకి వెళ్ళినట్లయితే అక్కడ మనకు కనబడుతుంది, దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఆమోను కుమారుడైన యోషియా దినములలో హిజ్కియాకు పుట్టిన అమరియా కుమారుడగు గెదల్యాకు జననమైన కూషియా కుమారుడగు జెఫన్యాకు ప్రత్యక్షమైనటువంటి యెహోవా వాక్కు. భయంకరమైన స్థితిలో ఉన్నారు. దేవుడు జెఫన్యా ద్వారా మాట్లాడుతున్నాడు. ఏమియో విడవకుండా భూమి మీదనున్న సమస్తమును నేను ఊడ్చివేసేదను. ఇదిగో భూమి మీద ఏమి కూడా ఉండకుండా నేను ఊడ్చేస్తాను. ఇదే యెహోవా వాక్కు. మనుషులనేమి పశువులనేమి నేను ఊడ్చివేసేదను. ఆకాశ పక్షులనేమి సముద్ర మత్స్యములనేమి దుర్జనులనేమి వారు చేసిన అపవాదములనేమి నేను ఊడ్చివేసేదను. నోవా గారి కాలంలో కూడా ఇదిగో మనుషుల యొక్క చెడుతనము బహు ఘోరమైపోయింది దేవుని యొక్క దృష్టికి. వీరందరినీ కూడా నేను నాశనం చేస్తాను అన్నాడు. నోవా గారు వెళ్ళి వాక్యం చెప్తే ఎవడు వినలేదు. ఇదిగో వీరికి కూడా జెఫన్యా గారి ద్వారా ఇదిగో నేను సమస్తమును కూడా నేను నాశనం చేస్తాను అంటూ దుర్జనులేమి వారు చేసిన అపవాదాలు నేను ఊడ్చివేసేదను. భూమి మీద ఎవరిని లేకుండా మనుష్య జాతిని నిర్మూలన చేసేదను. ఇదే యెహోవా వాక్కు. నా హస్తమును యోధా వారి మీద యెరూషలేము నివాసుల మీదను చాపి బయలు దేవత యొక్క భక్తులలో శేషించిన వారిని, దానికి ప్రసిద్ధుల వారిని, దాని అర్చకులను నిర్మూలన చేసేదను. ఎవరైతే గనక
దేవునికి విరోధముగాను న్యాయాధిపతులు కానీ అర్చకులు కానీ